ఈ రోజు ఉప్పల్లో ప్రెస్ క్లబ్ లో ఇంత దౌర్జన్యంగా చేస్తున్నారు. మరి వీళ్ళు ఈటెల రాజేందర్ గారి యొక్క అభిమానులు అని చెప్పి తెలియడం జరుగుతుంది. మరి ఈటెల రాజేందర్ గారి అభిమానులు అంటే మరి ఓట్లేపియడానికి ఉండాలి గాని ఇలా ప్రెస్ వాళ్ళ మీద దౌర్జన్యంగా తిరగబడడం అంటే మరి ఇది మామూలు మాట కాదు. ఇలాంటి పద్ధతులు ఆయనకు కూడా నచ్చవు. మరి మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి ఎంపీ స్థానంలో ఉన్న ఈటెల రాజేందర్ అన్న గారి పరువు తీసినట్టు ఉంది. ఇలాంటి పరిస్థితులు మరి ఈటెలన్న గారికి ఓటమికి దారి తీసినట్టు కనిపిస్తుంది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఈటెలన్న గారు గెలుస్తారు అని భావనంతో చాలా మంది ఆరోపణ చేశారు. మరి ఇలాంటి పరిస్థితులలో ఇలా చేసుకుంటూ పోతే మరి ఓటమి పాలు కావాల్సి వస్తుంది. ప్రెస్ క్లబ్ లో ఇలా దౌర్జన్యం చేయడం ధర్మం కాదని చెప్పేసి చాలా మీడియా మిత్రులు ఆరోపణ చేస్తున్నారు. మీడియా తరపున అందరూ ఖండిస్తున్నారు. మరి రేపటి రోజు మరి ఈటెల రాజేందర్ గారికి అందరూ ప్రెస్ వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోతే మరి ఎలా ముందుకు వెళ్తాడు? మరి ఇలా దౌర్జన్యం చేసుకుంటూ పోతే మీడియా పైన రేపటి రోజు ఈటెల రాజేందర్ గారికి ఎవరు మద్దతు పలుకుతారని చెప్పేసి మీడియా మిత్రులు తెలియజేస్తున్నారు. ప్రెస్ క్లబ్ లో ప్రతి ఒక్కరికి మాట్లాడే రైట్స్ ఉంటుంది. కానీ మరి వీళ్ళు దౌర్జన్యానికి దిగడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మీడియా మిత్రులందరూ ఖండిస్తూ ఇలాంటి పరిస్థితి రావద్దని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. దీన్ని మీడియా మిత్రులందరూ ఒక తాటి మీదకి వచ్చేసి మరి ఈ రోజు జరిగిన సంఘటన మీదకి రేపు మాట్లాడదామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి రేపు ఈటెల రాజేందర్ గారు బాధ్యత వహిస్తారా? మరి అక్కడ దౌర్జన్యం చేసిన వారు దీనికి బాధ్యతలా? మరి ఎవరో రేపు చూద్దాం. మరి జై హింద్. लोग वाले नहीं हवा